నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య లేటెస్ట్గా బీజేపీ ఆల్మోస్ట్ 195 అభ్యర్థులను ప్రకటించింది. అందులో హైదరాబాద్లో మాధవిలత పేరు కూడా ఉంది, విరించి హాస్పిటల్ CEO. సో ఆవిడ పేరు ఉండడంతో కొంతమంది అసంతృప్తులు వాళ్ళ కోపాన్ని బయటికి చెప్తూ ఉన్నారు, సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు కూడా. మరి అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. బీజేపీ ఒకటేసారి 195 అభ్యర్థులను ప్రకటించింది, సుమారుగా కొంచెం అటు ఇటుగా. సో అందులో హైదరాబాద్ నుంచి అయితే మాధవిలత గారి పేరు కూడా ఉంది. సో దాని మీద అసంతృప్తులు చాలామంది వాళ్ళ అభిప్రాయాలను బయటికి వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కానీ రాజాసింగ్ గారు ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. సో ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకు అలా అన్నారు? ఒకటేంటంటే బీజేపీ 195 మందితోటి తొలి లిస్టు విడుదల చేసింది. ఈ తొలి లిస్టులో 34 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి. కానీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ని టచ్ చేయాలి, ఎందుకంటే పొత్తు అనేది ఇంకా అలా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి, సీట్ల షేరింగ్ విషయంలో ఇంకా కొంత అస్పష్టత ఉంది కాబట్టి అక్కడ టచ్ చేయలేదు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో 9 ఎంపీ స్థానాలని ప్రకటించారు. 9 అభ్యర్థులు, 9 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 17 ఉన్నాయి. సో ఈ 17లో 9 అనౌన్స్ చేశారు. ఈ 9లో కూడా హైదరాబాద్ అనేది ఎంఐఎం ఖచ్చితంగా గెలుచుకుంటుంది అనేది చాలా కాలం నుంచి ట్రెడిషనల్గా వస్తున్నటువంటి అభిప్రాయం. కానీ హైదరాబాద్ లోక్సభ మీద కూడా బీజేపీ జెండా ఎగరవేయాలి అనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన, లక్ష్యం. అందుకే గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా బలమైనటువంటి అభ్యర్థులు ఎవరూ కనిపించలేదు. కానీ ఈసారి మాధవిలత, విరంచి హాస్పిటల్స్, విరంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి మాధవిలత బలమైనటువంటి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానానికి కనిపించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అనేక కసరత్తులు చేసిన తర్వాత ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. దీంట్లో మాధవిలత పేరు ఉంది. ఫస్ట్ లిస్టులోనే మాధవిలత పేరు ఉంది. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాధవిలత ఇప్పటివరకు బీజేపీలో చేరల అఫీషియల్గా, కానీ ఆవిడకు సీటు మాత్రం కన్ఫర్మ్ చేశారు. దీన్ని తట్టుకోలేకపోయారు రాజాసింగ్. ఆయన అంటే పార్టీలో మెంబర్ కాకుండా కూడా అభ్యర్థిగా ప్రకటించవచ్చు, ఎవరినైనా ప్రకటించవచ్చు. బహుశా ఆవిడ తర్వాత చేరొచ్చు బీజేపీ. సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మొన్న 94 మందిని ప్రకటించారు కదా చంద్రబాబు నాయుడు, అప్పటికి జార్లా. తర్వాత 2 రోజులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత, జాబితా బయటకు వచ్చిన తర్వాత జాయిన్ అయ్యారు. అలాగే మాధవిలత కూడా ఎప్పటి నుంచో ఆవిడ బీజేపీలో చేరతారని చెప్పి వినిపిస్తుంది. ప్లస్ బీజేపీ అధిష్టానంతో కూడా మాట్లాడుతున్నారు, టచ్లో ఉన్నారు. కాబట్టి ఎలాగో బీజేపీ కదా అనుకొని ఏదో మంచి రోజు చూసుకుని, మంచి ముహూర్తం చూసుకుని ఆవిడ జాయిన్ అవుతారని చెప్పి ఆమెకి అభ్యర్థిత్వాన్ని ప్రకటించేశారు బీజేపీ హైదరాబాద్ నుంచి. అయితే ఆవిడకి ఎందుకు ప్రకటించారు అనేది రాజాసింగ్ యొక్క అభిప్రాయం. కానీ ఆ రాజాసింగ్ మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా వివాదాస్పదం అవుతుంటాయి. అందుకే ఆయన అసలు బీజేపీ సస్పెండ్ చేసింది ఒకనొక సందర్భంలో. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు, దాదాపు సంవత్సరం పాటు సస్పెన్షన్లో ఉన్నారు. ఆ సస్పెన్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు అక్కడ హిందూ ముస్లిం క్లాషెస్ పెట్టడానికి అతను ప్రతిసారి అగ్రెసివ్గా వెళ్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది బీజేపీ సస్పెండ్ చేసిందంటే ఎంతో పెద్ద తప్పు చేసి ఉంటేనే, పైగా రాజాసింగ్ లాంటి వాళ్ళని. సో ఇప్పుడు రాజాసింగ్ ఏమన్నారు, హైదరాబాద్లో మగోళ్ళు లేకనా మాధవిలతకి ఇచ్చారు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్లస్ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడాడు ఆయన అనేటువంటి కాన్సెప్ట్లో కూడా అందరూ మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ రాజాసింగ్ స్టైల్ అలానే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం, వివాదంలోకి ఇరుక్కోవటం, ఇదే రాజాసింగ్ యొక్క మాట తీరు. సో ఇప్పుడు రాజాసింగ్ ఏం కోరుకుంటున్నారంటే, ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా కోరుకుంటున్నారు. అది రాలా ఆయనకి, ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే ఆయన, వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు హైదరాబాద్కి ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. యాస్పిరెంట్, ఆయన బలమైనటువంటి యాస్పిరెంట్. కానీ ఆయన కాదని చెప్పి ఇప్పుడు మాధవిలతకి ఇవ్వడంతో జీర్ణించుకోలేక ఆయన వాడినటువంటి పదజాలం ఏంటంటే, హైదరాబాద్లో మగోడు లేకనా మాధవిలతకి ఇలా చేస్తూ ఉన్నాయి. ఇదొక ఎత్తు. ఇంకా మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కి ఇచ్చారు.
మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కి ఇస్తే ఆల్రెడీ మల్కాజ్గిరి స్థానాన్ని మురళీధర్రావు కోరుకుంటున్నారు. మురళీధర్రావు సెంట్రల్లో బీజేపీ పెద్దల్లో ఒకరుగా ఉన్నారు, ఇప్పుడు సెంట్రల్లో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. కానీ ఆయనకి ఇవ్వకుండా ఈటల రాజేందర్కి ఇచ్చారు. దాంతో ఆయన అసంతృప్తిగా ఉంటూ ఒక అత్యంత రహస్యమైనటువంటి సమావేశాన్ని పెట్టుకున్నారు. ఆయన పార్టీ వీడేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. దీంతోపాటు ఆదిలాబాద్ సోయం బాబురావుది కూడా లేదు అక్కడ. సో అక్కడ సిట్టింగ్ ఎంపీ ఆయనకి లేదు. ఆయనకి లేకపోతే నా సంగతి తెలిసింది, నాకు ఇవ్వకపోతే నేను ఏదో ఒకటి చూసుకుంటాను ప్రత్యామ్నాయం అనేటట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఎవరెవరు? కిషన్ రెడ్డికి ఇచ్చారు మొదటి లిస్టులో. తర్వాత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఆయనకి కూడా ఇవ్వడం జరిగింది. కరీంనగర్ బండి సంజయ్ ఈయనకి అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు సీనియర్లకి అనౌన్స్ చేయాల. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది, డీకే అరుణ, ఆవిడ పేరు అనౌన్స్ చేయాల. తర్వాత ఇక్కడ జితేందర్ రెడ్డి ఆయన పేరు అనౌన్స్ చేయాల. సో వీళ్ళు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంలో చూసుకుంటున్నారా అనేది ఆయన చేవెళ్ళ ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డితో అనౌన్స్ చేశారు. సో ఇక్కడ బీబీ పాటిల్ జహీరాబాద్ బీబీ పాటిల్కి అనౌన్స్ చేశారు. అంటే కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళకి అనౌన్స్ చేసినటువంటి బీజేపీ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అనౌన్స్ చేయలేదు ఫస్ట్ లిస్ట్లో అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది. అందుకే ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా బీజేపీలో అసంతృప్తి అయితే ఈ లిస్టు బయటకు వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంది. ప్లస్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు రాజాసింగ్ చేశారు. ప్లస్ పార్టీలో చేరకుండానే మాధవీలతకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీని కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ అసంతృప్తిని అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది. అందుకే కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని పెట్టారు తెలంగాణ భవన్లో. పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా మనం సన్నద్ధం కావాలి అని చెప్పి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 9 స్థానాలు ప్రకటించారు. 9 పోతే ఇంకా మిగతా స్థానాలు కూడా ప్రకటిస్తారు. ఇంకా 9 పోతే ఇంకా 8 కూడా ప్రకటిస్తారు రాబోయేటువంటి రోజుల్లో. అయితే ఆ 8 ఎవరికి ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది బీజేపీలో. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని ముగించుకున్నారు. ఒక విడత ప్రచారం ముగిసింది. కానీ అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ చేయట్లా. అది కూడా కీలకమైనటువంటి స్థానాల్లో సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి, డీకేఆర్ లాంటి వాళ్ళకి, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళకి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం, అలాగే సోయం బాబురావుకి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీలో కొంత అసంతృప్తికి దారితీసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్ళకి ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ నల్గొండ అనౌన్స్ చేయాలి. నల్గొండ నుంచి ఎవరని ఆల్రెడీ కొంత భువనగిరి నుంచి అయితే అనౌన్స్ చేశారు. సో అంటే కొన్ని అనౌన్స్ చేశారు కానీ మిగతా చోట్ల అనౌన్స్ చేయలేదు. కాబట్టి అసంతృప్తి నెలకొని ఉంది. ప్లస్ రాజాసింగ్ అయితే మండిపడుతున్నాడు. రాజాసింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోతారా, మురళీధర్రావు పార్టీ నుంచి వెళ్ళిపోతారా అనేటువంటిది ఒక చర్చ అయితే నడుస్తుంది. సో అంటే బీజేపీలో అభ్యర్థుల కొంతమంది ప్రకటించడం వల్ల ఇక్కడ కూడా అసమ్మతులు సెగ తగులుతూ ఉంది. మరి అందులో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అదేమన్నా ఆయన మటుకు చుట్టుకునేటువంటి అవకాశం ఉందా? అండ్ ఇంకెంతమంది అసంతృప్తులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ నుంచి? వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.